రాజకీయాల్లో పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఆత్రం తక్కువ గారు కాంగ్రెస్ బిడ్డ, 2 మార్లు ఎమ్మెల్యేగా చేసినారు. ఆనాడు అక్కడున్నట్టు పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులకు గురై పార్టీ మారినారు. ఇవాళ మళ్ళీ మాతృ సంస్థలకు వస్తూ ఉన్నారు. రాజకీయాల్లో ఇలాంటి సర్వసాధారణంగా జరిగేటువంటి కార్యక్రమాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది, విద్య వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ పడతా ఉంది, రైతుల్ని మహిళల్ని అన్ని విధాలుగా ఆదుకుంటా ఉంది. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలంటే ఐటీడీ ప్రాంతంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఆదిలాబాద్ని గొప్ప జిల్లాగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ముఖ్యమంత్రికి ఉంది. కాబట్టి ఈ ఇరువురు ఆదివాసీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. వాళ్ళు కష్టకాలంలో ఉన్నారని మీరు భావిస్తా ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వస్తా ఉన్నారు. వారు చేరడం కూడా బేషరతుగా చేరుతా ఉన్నారు. ఏది ఆశించి చేరట్లేదు, అన్కండిషనల్గా వాళ్ళ పార్టీలో చేరుతా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకి వ్యతిరేకము. మళ్ళీ స్పష్టం చేస్తా ఉన్నాను. ఇవాళ మా పార్టీలోకి వస్తున్నట్టు ఎమ్మెల్యే యొక్క స్థితిగతులు పరిస్థితులు అవగతం చేసుకోవాలి. గతంలో జరిగినటువంటి పార్టీ ఫిరాయింపులకి ఇప్పటికీ తేడా ఉంది. గతంలో పరిపూర్ణమైన మెజారిటీ ఉండి కూడా టీఆర్ఎస్ నాయకుడు మా నాయకులు ప్రలోభపెట్టి ఇబ్బందులకు గురి చేసి బెదిరింపు గురి చేసి చేర్చుకున్నారు. ఇవాళ మాకు 63 సీట్లు మాత్రమే ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి విజయానికి. ఇచ్చిన తెల్లారి నుండి ఈ ప్రభుత్వాన్ని కూలుస్తామని ఒకరు, రాష్ట్రపతి పాలన తెస్తామని ఒకరు, మా చేతిలో అధికారం ఉంది కాబట్టి మేము ఇష్టారాజ్యంగా వివరించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలుస్తామని ఒకరు అంటా ఉంటే, అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేల బలం చూసుకున్నది ఈ మాటలు చెప్తా ఉన్నారు. మేమే ఆటిపోతే మీ పరిస్థితి ఏందని ఇటు వచ్చినారు. ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు మేము వారు స్వాగతం పలికినాము. 100% కాంగ్రెస్ కార్యకర్తలు, ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్యకర్తలకు ఎక్కడ కూడా అన్యాయం జరగనీయము. మీరు చూస్తూ ఉన్నారు 10 మంది ఎమ్మెల్యేలు మాకు ఎమ్మెల్యేలుగా చేరిన చోట కూడా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాము. పాత కొత్త కలయికతోనే ముందుకు పోతా ఉన్నాము. డెఫినెట్ జెండా మోసినోడికే మొదటి ఫలం ఉంటుంది. జెండా మోసినోడికే ఫస్ట్ ఫలితం దక్కుతుంది. ఇప్పుడు బుజ్జు గారు ఆదిలాబాద్ జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, ఆదివాసుల కోసం పోరాడి తన సత్తా చాటుకుని ఎమ్మెల్యే గెలిచినారు. వారికి అభినందన తెలుపుతారు. చేరుతారు. కొంచెం సంవత్సరం నిన్ననే కంప్లీట్ చేసుకున్నాం. ఈ పాలన పట్ల చూసి ఆకర్షణ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేమేదో ఆషామాషిగా చెప్పట్లేదు. ఇవాళ రోజు మా మీద విచ్చలవిడిగా చేస్తున్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్ లో ఉన్నారు. ఏదో ఒక రోజు వారు కూడా శుభముహూర్తం చూసుకొని జాయిన్ అవుతారు.